క్రైస్తవులైన మనము మన బిడ్డల నిమిత్తము కన్నీరు విడుచుచు కదా ఉపవాసం ఉండి ఇప్పుడైనను మీరేం చేయాలంట? ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాలంట. అప్పుడు దేవుడు కనికరమును చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? కృప, కనికరము ఆయన చూపి వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. అయితే మన ప్రార్థన ఎట్లా ఉండాలా? అయ్యా, క్రీస్తేసును బట్టి నన్ను, నా తరతరములను కూడా నువ్వు క్షమించయ్యా, నా అతిక్రమములను మన్నించని మొరపెట్టాలి. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మన జీవితాన్ని మనము పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసముతో మనము రూపాంతరము చెందాలి. హల్లెలూయా. రూపాంతరము పక్షిరాజు వలె నూతనమైనటువంటి ఆ యొక్క శక్తిని మనం ధరించుకోవాలి కదా. పాడైపోయిన రెక్కలను, పాడైపోయిన ముక్కును, గోర్లను ఏ విధంగానైతే ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అది రాగి వేసి కొట్టి అవన్నీ కూడా మరి పెరిగి వేసుకుంటుంది, అందవికారంగా మారిపోయి అనేక దినములు మరి ఆ విధంగా ఉంటుంది. మరి నిజంగా మనము కూడా మన జీవితంలో మనకు అక్కరరానివి వదిలిపెట్టాలి. చూడండి, పనికిరాని అంటే ఆ రెక్కలతో పైకి ఎగరలేకపోతుంది, వృద్ధాప్యం వచ్చేసింది, శక్తి క్షీణించిపోయింది. దేవుడు శక్తి కూడా ఇస్తాడు. మనము బయట మనం చూసినప్పుడు మరి చెట్లని మనం చూసినప్పుడు మరి ఒక సీజన్, స్ప్రింగ్ సీజన్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం జరిగింది? మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోయి అది అందవికారంగా మారిపోతుంది కదా. అదే వర్షాలు పడ్డ తర్వాత, చిగురు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ తిరిగి అందము వస్తుంది. అంటే కొంతకాలం ఏం చేయాలా? వెయిట్ చేయాలా. అప్పుడు మనం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, ఉపవాస ప్రార్థనలు చేయాలా. అప్పుడు దేవుడు ఆయన యొక్క కృపను కుమ్మరిస్తాడు. అంటే దేవుడు తిరిగి మనలను బలపరుస్తాడు, తిరిగి ఆయన మనం నిలబెడతాడు, తిరిగి విజయమునిస్తాడు, సంతోషమునిస్తాడు, సమాధానమునిస్తాడు, ఐక్యతనిస్తాడు. కోల్పోయినటువంటి ఆ యొక్క సందడి మళ్ళీ మనకిస్తాడు. మన కుటుంబంలో కోల్పోయినటువంటి ఆ సందడి కదా, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ ప్రేమ ఈరోజు లేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే ఫాస్టింగ్ ప్రేయర్స్లో నిలకడగా ఉంటారో వారు కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన సమస్తమును తిరిగి వారు పొందుకుంటారు. ఎందుకంటే ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మోషే చేసిన ప్రార్థన కావచ్చు, దావీదు జీవితములో తను దుఃఖములో ఉన్నప్పుడు, శోకములో, వేదనలో ఉన్నప్పుడు ఆయన మరి అనేక సందర్భాల్లో ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. ఏలియా మరి యెజబేలు విషయంలో భయముతో పారిపోయినప్పుడు, చావు భయంతో పారిపోయినప్పుడు మరి ఆయన చేసిన ఉపవాసము కావచ్చు. ఆహాబు దేవుని ఎదుట మరి ఆయన చేసినటువంటి ఒప్పుకోలు, ఆయన పాపము ఒప్పుకొని ఆయన చేసిన ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు. మరి రాజైన దర్యావేషు మరి ఈయన కూడా మరి ఉపవాసం ఉండినట్లుగా దానియేలు 6:18 నుండి 24 వరకు ఒకసారి మనం చదువుకుందాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. చూడండి, ఇక్కడ రాజైన దర్యావేష్ ఈయన దానియేలును ఎక్కడేపించాడు? ఎక్కడమ్మా? సింహాల బోనులు వేసేశారు. మరి ఉదయం వరకు ఆయన అందులో ఉండాలి. ఏం చేశాడు ఈయన? బయట ఉండి ఏం చేశాడంట? ఆ రాత్రి అంతా ఉపవాసము ఉండెను. చూడండి, ఈయన చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది? ఈ ఉపవాస ప్రార్థన సింహాల నోళ్ళను. హల్లెలూయా. అంటే ఈరోజు మీరు చేసే
ఈ ఉపవాస ప్రార్థనలో మీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి తరతరములకు కృపను తీసుకొని వస్తుంది, కనికరమును తీసుకొని వస్తుంది. మీ జీవితంలో కూడా మరి బలమైనటువంటి కాపుదలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మరి మనము ఏదో ఉంటే ఉంటాం లేకపోతే లేదు అనుకోకుండా కుటుంబం అంతా కూడా వీలైతే మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే నిజంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి దురాత్మలను, దుష్టశక్తులను, చేతబడి శక్తులను, రోగమును, లేమిని తరిమి కొట్టవచ్చు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. దేవుని ఉగ్రతను కూడా చల్లార్చే మరి ఆ యొక్క ఉపవాసం ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తామో, ఇదిగో తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో సాగిలపడి మరి వారు చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా.